అలయన్స్ సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎక్కడికెక్కడ భయం పుట్టుకునుంది. కనీసం వాళ్లకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలుంటే ఇటీవల ముఖ్యమంత్రి ఒక్కొక్క లిస్టే రిలీజ్ చేశాడు కోఆర్డినేటర్లని. వాళ్లే అభ్యర్థులు అనుకున్నాం. రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే, ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని. సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము సవాలు విసురుతున్నా. 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు పోతున్నాం. మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు. యుద్ధం ప్రారంభం మునిపే మీరు పారిపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం కోసరమో, జనసేన కోసరం కాదు, కార్యకర్తల కోసరం కాదు. 5 కోట్ల ప్రజానీకం కోసరం, మీ సంక్షేమం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసరం ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. మేమిద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం. ఇది మీ అందరికీ ఆమోదయోగ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు ఆమోదించారు. 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం. మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా. అభ్యర్థులు మాకు దొరకపోవడం ఏమిటి, ప్రకటించకపోవడం ఏమిటి? చూస్తున్నారు కదా మా కోలాహలం, మా సిద్ధం. వారిది చూస్తున్నారు కదా, రా కదలిరా అనేది. వాళ్ళు ఏమో రా కదలరా అంటే ఎవడో వచ్చేవాడు లేదు, పెట్టేవాడు లేదు, కదలి రావడం లేదు. వాళ్ళు సీట్లు ప్రకటించారంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారుగా మీరు. ఏం చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. నేనేం చెప్పవసరం, ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టమే, మా ఇష్టం ఏంటి? మేమేమైనా పెట్టుకోమంటే పెట్టుకుంటారా? మేము వద్దంటే వద్దంటారా? మేము 24 కాదు 60 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? లేదు 24 కాదు 60 తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం. ఎవడు కాదన్నాడు? వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం. తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. కాకపోతే అనైతికమైన పొత్తు. ఈ పొత్తు చిత్తైపోయింది. ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. చివరికి ఎట్టా ఉందో తెలుసా? సినిమా సెక్స్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యా మా సినిమా సెక్స్ అయిందని చెప్పుకుంటారు ఒకసారి, ఫెయిల్ అయిన తర్వాత. మా పొత్తు సెక్స్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు. ఎవడో చెప్పుకోవట్లా. పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు వల్ల, ఏ పొత్తు వల్ల? ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. ఇది సత్యం. రసీదులు ఉన్నాయా? రసీదులు ఉన్నాయి. ఏందే ఆధారాలు ఉంటాయంటే? అందరికీ తెలిసిన సత్యం అయితే, అందరికీ తెలిసిన సత్యం. రాజకీయాల్లో ఆధారాలు ఉండవు, ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉంటాయా? కాదని చెప్పమనండి. లేకపోతే ఎందుకు ఒక నిమిషం, ఎందుకు? లేకపోతే ఎందుకు పొత్తు? ఎందుకు? ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు? రాష్ట్రంలోనేమో పవన్ కళ్యాణ్ గారి బ్యాచి, లేదా మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటుంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు? చంద్రబాబు అవుతాడా, లోకేష్ అవుతాడా? క్యాష్ కాక ఏమిటి అని అడుగుతున్నా, ప్యాకేజ్ కాక ఏమిటి అని అడుగుతున్నా. చెప్పమనండి. ఏంటి ఇది? ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు పొత్తు? వీళ్ళిద్దరికి పెద్ద సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయా? ఏమైనా చెగువీరాకి ఈయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా చెగువీరా సిద్ధాంతంతో వెళ్తున్నాడా? చెప్పమనండి. ఏమి సిద్ధాంతాలు ఉన్నాయి వీళ్ళకి? పొత్తులు కేవలం క్యాష్ కోసమే పొత్తులు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దామనే ఆశతోనే పొత్తులు. ఈ పొత్తులన్నీ ఫెయిల్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇవేవి
తట్టుకోలేరు, వాళ్ళు చూస్తారు మీరే.